కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేసి బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విశాఖ కేజీహెచ్లో సైతం వైద్య సేవలు బంద్ కానున్న పక్షంలో సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. కేజీహెచ్ వైద్యులతో పాటు నర్సింగ్ స్టాఫ్ అలాగే పారామెడికల్ సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. అదనంగా 25 మంది డాక్టర్స్ను అత్యవసర సేవల నిమిత్తం అందుబాటులో ఉంచారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ మాట్లాడుతూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇన్ అవుట్ పేషెంట్లకు అన్ని చికిత్సలు పరీక్షలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. రోగులకు ఎప్పట్లాగానే సమర్థవంతంగా సేవలందిస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ జూనియర్ డాక్టర్స్ సమ్మె కారణంగా హాస్పిటల్లో ప్రస్తుతానికైతే ఏ విధమైన ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి రోగులు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకందరికీ సత్వరమైన చర్యలు ఇవ్వడానికి మేము అందరి లీవ్స్ మేము క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ఏ డాక్టర్లకు కానీ నర్సులకు కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ ఎవరికి లీవ్స్ అనేవి అయితే ఇప్పుడు లేవు. అందరి లీవ్స్ క్యాన్సిల్ చేసాం. ఫస్ట్ వాళ్ళందరూ డ్యూటీలో ఇప్పుడు చేరి వాళ్ళ విధుల్లో వాళ్ళు ఉన్నారు. మన క్లినికల్ డాక్టర్స్ కాకుండా ఇంకా అడిషనల్ గా మనకి డాక్టర్స్ అన్ని సర్వీసెస్ అందించడం కోసం ప్రిన్సిపల్ గారిని నాన్ క్లినికల్ డిపార్ట్మెంట్స్ లో ఉండే డాక్టర్స్ అందరినీ ఒక 25 మందిని మేము తీసుకొని ఆ డాక్టర్స్ ని ఇంపార్టెంట్ ఏరియాస్ లో ఓపీస్ అండ్ క్రిటికల్ కేర్ యూనిట్స్ క్యాజువాలిటీస్ ఇవన్నీ చూడడానికి అక్కడ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ మన దగ్గర ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అందరినీ క్యాజువాలిటీలో పోస్ట్ చేయడం అనేది జరిగింది. పేషెంట్స్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అది చూడడానికి అక్కడ పెట్టాం. దెన్ ఆభా రిజిస్ట్రేషన్ మనకి ఓపీ కౌంటర్స్ కూడా మేము విజువల్స్ అన్ని తీసాం. ఎక్కడ ఏ పేషెంట్కి ఇబ్బంది లేదు, అన్ని చక్కగా జరుగుతున్నాయి. దానికి ఒక స్టాఫ్ని ఒక 15 మంది సిస్టర్ని మొబైల్ ఫోన్స్ ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ సత్వరమే ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఇమీడియట్ గా వాళ్ళ రిజిస్ట్రేషన్ అవన్నీ అయ్యేటట్టు చూసాం. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేసి బంద్కు పిలుపునిచ్చారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ రోజు పూర్తిగా వైద్య సేవలు నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇటీవల కోల్కతాలో మెడికల్ విద్యార్థిని అత్యాచారం చేసి హత్యకు ఒడిగట్టిన ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ముఖ్యంగా వైద్య విద్యార్థిని ఈ రకమైనటువంటి దారుణంగా అతి కిరాతకంగా ఎవరైతే దుండకులు చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా కూడాను మెడికల్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టిన సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే జూనియర్ డాక్టర్లు అందరూ కూడాను తమ నిరసనను వ్యక్తం చేసేప్పటికీ ఆందోళన చేపట్టారు. ఏదైతే సాధారణ సేవలకు సంబంధించి మెడికల్ ఎవరు కూడా ఎక్కడ మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 23,000 పైచీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ అందరూ కూడాను తమ విధులను బహిష్కరించి
నిరసన వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా పేరుగాంచినటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఈ ఆసుపత్రిలో కూడాను పూర్తిగా మెడికల్ అందరూ కూడాను వైద్య సేవలను నిలిపేసి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున సాగర్ తీరంలో ర్యాలీలు అదేవిధంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏదైతే మెడికోలు చేసినటువంటి ఆందోళనకు పెద్ద ఎత్తున మహిళా సంఘాలు, మరోవైపు విద్యార్థి సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం తెలపడం, మరోవైపు వివిధ విద్యాలయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ముఖ్యంగా విద్యార్థినులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొవ్వొత్తుల ర్యాలీలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ మెడికోకు జరిగినటువంటి అన్యాయం మీద కేంద్ర ప్రభుత్వం తక్షణం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలాగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన ఒక రకమైనటువంటి ప్రధాన డిమాండ్తో వీళ్ళందరూ కూడా ఆందోళన సాగిస్తారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు మెడికోలకు కట్టినటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసే విధంగా కేంద్రం ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి దీన్ని పార్లమెంట్ లో అత్యవసర బిల్లుగా కూడా ప్రవేశపెట్టాలని చెప్పి వీళ్ళందరూ కూడా ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే తాజా పరిస్థితి ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA పూర్తి స్థాయిలో మెడికోలు చేసినటువంటి ఆందోళనకు సంఘీభావంగా మద్దతుగా ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మెబాటు పడిన పరిస్థితి. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు అంటే దాదాపు 24 గంటల పాటు వీళ్ళందరూ కూడా విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మనం చూసుకున్నట్టయితే KGH కి సంబంధించిన జోడాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా GVMC ధర్నా చౌక్ వద్ద మరి కాసేపట్లో ఆందోళన నిర్వహించిన మేర వీళ్ళకి ఐడ్రా కావచ్చు, వివిధ సంఘాలు POWC కావచ్చు, మరోవైపు AISF, SFI విద్యార్థి సంఘాలన్నీ కూడా సంఘీభావం తెలిసి వాళ్లతో పాటు కలిసి ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇక ప్రభుత్వం ఏదైతే జోడాలు చేస్తున్న సమ్మె కారణంగా రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి. ప్రధానంగా KGH చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అదేవిధంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా నిత్యం వందలాది మంది పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు KGH వైద్య బృందం అన్ని చర్యలు కూడా చేపట్టింది. ప్రత్యేకంగా ఒక 25 మంది స్పెషాలిటీ ఉన్నటువంటి డాక్టర్లందరినీ కూడా ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, మరోవైపు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆధార్ కార్డుల అనుగుణంగా వాళ్ళన్నింటినీ కూడా పేర్లను నమోదు చేసి మొబైల్ యాప్ ద్వారా అవసరమైన మెడికోల చేసినటువంటి సమ్మె కారణంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడాను చికిత్స అందించేందుకు ప్రాథమిక చికిత్స కావచ్చు, మరోవైపు సీరియస్ ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయి వీటికి సంబంధించి కూడా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి ఇప్పటికే KGH సూపరింటెండెంట్ శివానంద్ కూడా స్పష్టం చేశారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మెడికోల ఆందోళన నేపథ్యంలో వాళ్ళ స్ట్రైక్ నేపథ్యం ఇబ్బంది లేకుండా అయితే మాత్రం అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పి KGH సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇక మెడికోలు అయితే మాత్రం తమ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు మాత్రం అయితే మాత్రం సమ్మెలోనే స్థిరంగా కొనసాగుతామని చెప్పి అది ఎన్ని రోజులైనా కావచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా స్పష్టంగా చేస్తున్న పరిస్థితి. ఏదైతే విశాఖ KGH జూనియర్ డాక్టర్ అసోసియేషన్ సంబంధించి అధ్యక్షుడు పృథ్వీరాజు చెప్తున్న పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్ పరిష్కరించేంత వరకు ఏదైతే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వైద్య విద్యార్థులు కావచ్చు, మరోవైపు డాక్టర్లు కావచ్చు, అందరికీ కూడాను తక్షణం రక్షణ చట్టాన్ని ఏదైతే ఇటువంటి దాడులకు పాల్పడకుండా ఉండేందుకు కఠినమైనటువంటి యాక్షన్ తీసుకురావాలని చెప్పి చట్టంలో అవసరమైతే దాన్ని సవరించైనా సరే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేటువంటి ప్రధాన డిమాండ్ తోటి తాము నిరసన బాట పట్టామని చెప్పి, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో ఈ అమ్మాయికి సంబంధించిన కుటుంబానికి న్యాయం చేయాలంటే ఒక డిమాండ్ కూడా తెర మీద తీసుకొచ్చి ఆ కుటుంబానికి సత్వర న్యాయ పరిష్కారం చేయాలని కూడా వీళ్ళందరూ ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. కిరణ్, ఘటన జరిగి ఇన్ని రోజులైన కేసులో పురోగతి విషయంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని ఎలా చూడొచ్చు? ఈ పరిస్థితి దాకా కూడా పెద్దగా స్పందన లేనటువంటి సిచ్యువేషన్, దీన్ని ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అవసరమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే అగంతకులు ఎవరైతే ఉన్నారో ఈ దుండగులు దాదాపుగా 15 మంది ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారాన్ని అయితే పోలీసులు తమ దర్యాప్తులో వెల్లడి చేసిన పరిస్థితి. అందులో ఒక వ్యక్తిని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన అందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారో ఆ వ్యక్తి నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నాన్ని అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. జ్యోతి, మొత్తం మీద మనం చూస్తున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి అయితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా సీరియస్ గానే ఉన్నాయి. గతంలో మనం చూసుకున్నట్టయితే దాదాపుగా పర్టికులర్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లకు రక్షణ లేదనేది స్పష్టమైనటువంటి ఇష్యూ ఏదైతే ఉందో. ఎక్కడైనా సరే వైద్యులు ఏదైనా కారణం చేత సరిగ్గా పని చేయలేదనో లేకపోతే వాళ్ళు సరిగ్గా మెడికేషన్ చేయలేదనేటువంటి ఒక నెపంతో కావచ్చు, లేదంటే ఇతరత్ర సమస్యలు, కొన్ని సందర్భాల్లో పేషెంట్లు చనిపోతే మాత్రం ఆ తప్పిదాన్ని డాక్టర్ల మీద రుద్ది వాళ్ళ కుటుంబాలు, అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డాక్టర్ మీద
దాడి చేసినటువంటి ఘటనలు చాలా మనం చూసే ఉన్నాము. ఈ నేపథ్యంలో అప్పట్లో కూడా పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఆందోళన చేస్తూ తమకు రక్షణ కావాలని చెప్పి ఆందోళన చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఇష్యూ చూసుకున్నట్లయితే ఒక మెడికో మీద ఈ రకమైనటువంటి ఘటన చాలా ఇది దేశవ్యాప్తంగా సంచలనమైన చెప్పాలి. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకొస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం ఉండదనేది ఏదైతే జోడాల వాదన. కాబట్టి దీని ఆ దిశగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్న పరిస్థితి. లేని పక్షంలో వాళ్ళకి సీరియస్ గా అవసరం అయితే కొత్త యాక్ట్ ఏదైనా తీసుకొచ్చి లేదంటే అర్జెంట్ మేము ఏదైనా జారీ చేసి ఖచ్చితంగా జోడాలందరూ కూడా విధుల్లో హాజరు కావాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాలు చెప్పే పరిస్థితి. అయితే ఏదైతే జూనియర్ డాక్టర్ ఉన్నారో వీళ్ళందరూ చేసినటువంటి ఆందోళన కావచ్చు లేదంటే స్ట్రైక్ కావచ్చు, ఇది న్యాయబద్ధమైనటువంటి కోణంలో ఆలోచించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా వాళ్లకు అనుకూలంగానే మద్దతిస్తున్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రోగులకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేందుకు మాత్రమే అత్యవసర సేవలు నిలిపివేయకుండా అవసరమైతే ప్రత్యేకంగా డాక్టర్లు కూడా నియమించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వాళ్ళకి చికిత్స అందిస్తున్న పరిస్థితి. జోడాల మీద ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సమాచారం కానీ లేదంటే ఎటువంటి యాక్షన్ కానీ తీసుకునే పరిస్థితి కనిపించలేదంటే ఏదైతే మెడికోలు చేసినటువంటి న్యాయమైనటువంటి నిరసన ఏదైతే ఉందో ఆ నిరసన కారణం కరెక్టే అని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈ రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.